ఈరోజు ఆనందించే రోజు వచ్చింది. మరలా మీరు వినగలిగితే ఇంకా 2, 3 మాటలు చెప్తాను. బాబు కోసం చెప్తాను. చెప్పనా? నీవు గొప్పవాడివి కావాలంటే చాలా మాటలుంటాయి. 3 మాటలు చెప్తాను. మొట్టమొదటిది ఇన్‌స్ట్రక్షన్. నీ తల్లి ఉపదేశము నీకు ప్రాముఖ్యమైనది. సమూయేలు అంటాడు, నేను నా తల్లి ఇన్‌స్ట్రక్షన్‌లో పెరిగాను. అరుణమ్మ చెల్లి వినబడుతుందా? నీ కొడుకు మీద, కూతురి మీద మనస్సు పెట్టు. ఎలాంటి మాటలు చెబితే వాడు గొప్పవాడవుతాడో, ఎలాంటి క్రమశిక్షణలో అతన్ని గొప్ప చేయగలనో, ఎలాంటి సూచన ఇస్తే అతడు ప్రయోజకుడవుతాడో అనేది నీకొక సవాల్. కుటుంబంలో ఎవరు పట్టించుకోకపోయినా ఒక తల్లి ఆహా ఎంత బాగా పెంచింది అని చెప్పుకోవాలి అంటే నీ మనస్సంతా అతని మీద ఉండాలి. ఇది మొట్టమొదటిది ఇన్‌స్ట్రక్షన్. రెండవది ఇన్‌స్ట్రక్టర్ నువ్వే. రెండవది ఇన్‌స్పైర్ నువ్వే. బాబు నువ్వు ఎవరిని చూసి, ప్రదీప్ ఎవరిని చూసి ఇలా అయ్యావంటే కళ్ళు మూసుకుని నా తల్లిని అని చెప్పగలగాలి. సమూయేలు అంటాడు, అరే చిన్నప్పటి నుండి దేవుని సన్నిధిలో సాగిలు పడే ఈ లక్షణం ఎక్కడిదిరా? నిన్ను తిట్టినా మాట్లాడతలేదేంట్రా? నా తల్లిని తిట్టారు, నా తల్లి మాట్లాడలా. నా తల్లి నాకు నేర్పింది. నన్ను తోడుకోడలు తిట్టారు, భర్త తిట్టారు, అత్తమామలు తిట్టారు, అందరూ తిట్టారు నానా. నీకు చెప్తున్నా, ఎవరు తిట్టినా దేవునికి చెప్పు కానీ ఎవరిని ఎదురు తిరిగి మాట్లాడుకో. ఇన్స్పిరేషన్ చాలా ప్రాముఖ్యమైంది. నీ తల్లిని చూసి నువ్వు నేర్చుకోగలగాలి. అంటే నీ కొడుకు కోసం నువ్వు మార్చుకోగలగాలి. మూడవది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. అంటే ఒక వ్యక్తి గొప్పవాడు కావడానికి కావలసిన మూల సామగ్రి దేవుని వాక్యము, ప్రార్థన, దేవునికి లోబడుట. ఇంతకు మించిన ఆయుధాలేమీ లేవు. ఒక వ్యక్తి గొప్ప కావాలంటే అర్థమైందా? బైబిల్ చదవాలి. బైబిల్ చదవాలి. బైబిల్ చదివితే జ్ఞానం వస్తుంది. బైబిల్ చదివితే జ్ఞానం వస్తుంది. దేవునితో మాట్లాడితే దేవుడు నీతో మాట్లాడతాడు. ఆయన చెప్పినట్లు నడిస్తే సమాజంలో గొప్పవాడివి అవుతావు. అర్థమైందా? నీకు అవే మెచ్యూరిటీలో పెరగాలంటే దేవుని వాక్యం చదవాలి, దేవునితో మాట్లాడాలి. దేవుని ఆత్మచేత నేను పెరుగుతున్న యవనస్తులకి ఎలా మాదిరిగా ఉండాలి, నేను పెరుగుతున్న నా తల్లికి ఎలా అందరూ గౌరవం తెచ్చేలా పెరగాలి. ఇవన్నీ దేవుని వాక్యంలోనే ఉంటాయి కదా. ఈరోజు దేవుడు మీ కొరకు ఏర్పాటు చేసింది. ఆయన విరిగిపోతే మనం సంతోషిస్తున్నాం, ఆయన ముక్కలు చేయబడితే మనం ఆనందిస్తున్నాం. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఒకరోజు కాదు ప్రతిరోజుని నేను ఏర్పాటు చేసిన రోజుగా మార్చుకోండి. ప్రతిరోజు ఈ నవధన్యతలను మీ కొరకు సిద్ధం చేస్తా. మీరు నడుస్తుంటే, స్కూల్కి వెళుతుంటే నీ పక్షంగా నీ దేవుడు ఉంటే ఎవరు మిమ్మల్ని ఏమీ చేయరు. అర్థం కానిదైనా కానీ అర్థమవుతుందా? డీజేఎస్ దినకరన్ గారికి, పాల్ దినకరన్ గారు కొడుకున్నాడు. 10th చాలాసార్లు తప్పాడు. తప్పినప్పుడు వాళ్ళ నాన్న అన్నాడు, అరే నేను ప్రపంచంలో గొప్ప దైవ సేవకుల్ని, నా కొడుకుగా నువ్వు 10th తప్పుతున్నావు, నాకేం చేయాలో అర్థం కావట్లేదు, కొంచెం మార్చుకోరా అన్నప్పుడు ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకుని 2 కుర్చీలు పెట్టి, యేసయ్యా మా నాన్న ప్రపంచంలో గొప్ప దైవజనుడు, నేనేమో 10th తప్పుతున్నా, చూసేవారికి బాగాల, కాబట్టి ఆ కుర్చీలో నువ్వు కూర్చో, నేను ఎక్కడ కూర్చుంటా, నాకు అర్థం కాని విషయాలు నువ్వు చెప్పు, నేను నేర్చుకుంటా అని గొప్ప వ్యక్తి అయ్యాడు. అర్థమవుతుందా? దేవుడు మాట్లాడతాడు, దేవుడు చెబుతాడు, దేవుడు అర్థం చేసుకునేలా చేస్తాడు, అన్నీ ఇస్తాడు. సో నేను వాక్యాన్ని ముగిస్తున్నా. దేవుడు ఏర్పాటు చేసిన రోజు మనం సంతోషించడానికి సహోదరి అరుణాతో అలాగే బిడలతో కొత్త గృహంలో కలిగి ఇరుకులో నుండి విశాలతలోనికి తీసుకెళ్ళాడు. దేవుడు మీ పక్షంగా ఉండి ఎలాంటివి అనేకమైన గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రతిరోజు, ఒకరోజు కాదు, ప్రతిరోజు ఇది నా దేవుడు ఏర్పాటు చేసిన రోజు. ఆయన దయను నేను పొందుకుంటా, ఆయన విజయాన్ని పొందుకుంటా, ఆయన భద్రతలో దాచిపెడతా, ఆయన నీతిని అనుభవిస్తా, ఆయన రక్షణ అనుభవిస్తా, ఆయన నా కొరకు చేసే ప్రతి మేలును అనుభవిస్తా అని మనము యేసు ప్రభువుని అంగీకరించి ప్రతిరోజును దీవెనకరముగా మార్చుకుందాం. దేవుడు ఆ రీతిగా మనకు సహాయం చేయనుగా.
100 సార్లు చెప్పాను నేను, అది రాదన్నా అని. ఇకను దృష్టి నాపై ఉంచి, నీకను పాపవలే మము కాపాడిన కరుణామయ్యా. నీకను దృష్టి నాపై ఉంచి, నీకను పాపవలే మము కాపాడిన కరుణామయ్యా. కంటికి రెప్పలా కాచిన దేవుడా, కునుకగా నిద్రించగా కాచిన దేవుడా, కంటికి రెప్పలా కాచిన దేవుడా, కునుకగా నిద్రించగా దాచిన దేవుడా, నీకే స్తోత్రము, 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 నీకే అది చేత కాదు, 80 రూపాయలు మొక్క రెండింటికి. ఎవరు